పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సౌందర్య లహరి పేరే ఎంత అందంగా చక్కగా అనిపిస్తుందో కదండి. సౌందర్యంగా ఉంటుంది. అలానే శంకరాచార్య విరచిత అమ్మవారిని సగౌరవంగా అంటే అభివర్ణించే విధంగా మనకి శ్లోకాలు ఉంటాయి అని చెప్పేసి అంటారు. అయితే సౌందర్య లహరి పారాయణం కూడా చాలా మంది ఆషాఢ మాసంలో చేస్తూ కనిపిస్తూ ఉంటారండి. అంటే అసలు ఏ విధంగా చేయాలంటారు? దీనికి ఏమైనా పర్టికులర్ కొన్ని నియమాలు ఉంటాయా చేయడానికి, ఆ శ్లోకాలు చదవడంలో గానీ పాటించడంలో గానీ అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ నామాలు ఎలా వచ్చాయి, ఈ సౌందర్య లహరి యొక్క శ్లోకాలు ఎలా వచ్చాయి అంటే ఆదిశంకరాచార్యులు వారు శివపార్వతులను వెళ్ళి కలుస్తాడు. ఆయన కలిసినప్పుడు 5 లింగాలు సౌందర్య లహరిని అమ్మవారు ఇస్తుంది అతనికి. అమ్మవారు స్వయంగా ఇచ్చింది. ఇచ్చి వస్తూ ఉంటే నంది మధ్యలో ఆపుతాడు. ఏమిటి అవి అంటే, ఇవ్వండి ఆ లింగాలు ఇచ్చిన అయితే పెట్టుకో. అవేమిటి అంటే, ఇవి అమ్మవారు ఇచ్చిన సౌందర్య లహరి తీసుకోగానే దానిలో సగం తీసేసి పెట్టుకొని ఆవిడ కరుణతో అలాగే ఇస్తుంటుందిలే, ఇవి పట్టుకెళ్ళమని ఇస్తాడు. మళ్ళీ ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని అడుగుతారు, అమ్మా ఏంటమ్మా నువ్వు వరం ఇచ్చిన ఈ నందీశ్వరుడు సగం తీసేసుకున్నాడు, అందులో నుంచి ఏం చేయమంటావు అంటే, శంకరా నువ్వు రచించు, మిగిలినవి నా అనుగ్రహంతో నువ్వు రచిస్తావులే అని అమ్మవారి అనుగ్రహంతో మిగిలిన సగం ఆయన సొంతంగా రచిస్తాడు. అంటే సౌందర్య లహరి ఏదైతే ఉందో స్వయంగా అమ్మవారు ఇచ్చినట్టు. ఎలా అయితే లలితా సహస్రనామాల్లో మనం ఆవిడలో నుంచి 8 కిరణాలు బయటికి వచ్చి వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలుగా వచ్చి ఎలా అయితే లలిత చెప్పారో, సౌందర్య లహరి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సౌందర్య లహరి మనం ఎలా అయితే లలితకి ప్రతి నామానికి అర్థం ఉంటుందో, ఇక్కడ మన జీవన శైలికి అర్థమయ్యేలా ఉంటుంది. అది ఇప్పుడు మొదటి నామం ఉంది, మొదటి శ్లోకం ఉంది అందులో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అని. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, అక్కడ మనం చాలా ఆ శ్లోకం తీసుకొని మనం అసలు ఎంత అర్థం చేసుకోవాలి. ఆ శ్లోకంలో అలా ఏం చెప్తాడంటే, శక్తి లేనటువంటి శివుడు ఇంచు కూడా కదలలేడయ్యా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్తామారాధి మళ్ళీ శ్లోకం ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఇక్కడ శక్తి లేనిదే శివుడించి కూడా కదలలేడని చెప్పినప్పుడు మనం ఒక భార్యాభర్తల అనుబంధాన్ని ఇక్కడ చెప్తున్నాడు. శివుడు శక్తి, పార్వతీ పరమేశ్వరులు, అవునా? లలిత అనుకోండి ఈశ్వరుడు అనుకోండి. అంటే మన నిజ జీవితంలో కూడా ఒక స్త్రీమూర్తికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతే ఊరికి నేను పారాయణం చేసేస్తాను, ఆషాఢ మాసం వచ్చేసింది, అమావాస్య వచ్చేసింది, పౌర్ణమి వచ్చేసింది, ఏదో లవలలో చేసేసాము అనుకుంటే కాదు. మీరు అందులో విషయాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఎందుకు ఇచ్చింది ఆ శ్లోకాలని, మరలా మిగిలిన శ్లోకాలను ఆయన ఎందుకు రచించాడు, ఇది లోక కళ్యాణం కోసం వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. అందులో చాలా నిగూఢమైనటువంటి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం కూడా తర్వాత వాళ్ళు దాన్ని తయారు చేశారు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక చిన్న ఎల్లో కలర్ పేపర్ మీద దాన్ని రాసుకొని దాని మీద నేను వీడియోలు కూడా చేశాను. 100 వీడియోలకి 100 యంత్రాలు ఎలా చేయాలి ఏంటనేది నా యూట్యూబ్లో కనుక మీరు సౌందర్య లహరి నానాజీ పట్నాయక్ కొడితే వస్తుంది. మన ఛానల్లో కూడా కొన్ని చేశాం. అదేంటంటే, ఒక కామ్యం తీరడానికి ఏ బీజాక్షరం పెట్టుకుని ఎన్ని రోజులు చేయాలి, రోజుకి ఎన్నిసార్లు చేయాలి, ఖచ్చితంగా తీరుతుంది ఆ కామ్యం. అయితే ధర్మబద్ధంగా ఉండాలి. మీరు ధర్మబద్ధంగా లేకుండా నేనేదో చేస్తే వస్తుంది అంటే వస్తుంది, కానీ దాని ఫలితం కూడా అలాగే వస్తుంది. మనకి చాలా మందికి సందేహం ఏంటంటే, నాకు వచ్చింది ఒకప్పుడు ఒక సందేహం ఏంటంటే, మరి భగవంతుడికి పరమాత్మకి ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద ఇష్టము ఇలాంటివి ఏముండవు కదా, నిశ్చలంగా ఉంటాడు కదా, మరి ఒక వ్యక్తి తపస్సు చేసినప్పుడు ఎందుకు చలించిపోయి వచ్చేస్తాడు, ఎందుకు వరం ఇస్తాడా అనిపించేది నాకు ఒకప్పుడు. అంటే చిన్నప్పుడు బాగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని జాతకాల గురించి కానీ, దేవతా సంబంధించిన విషయాల గురించి కానీ. అప్పుడు నాకు రాను అర్థమైన విషయం ఏంటంటే, అది దేవతా తత్వం. అది అంటే ఒక లైట్ దగ్గరికి మనం వెళ్తున్నాము, ఆ లైట్ అక్కడే ఉంది, మనం వెళ్తున్నప్పుడు ఆ వెలుగులోకి మనం వెళ్తాం, ఆ జ్ఞానం అనే దానిలోకి మనం వెళ్తాం. ఆ వెలుతురు ఇస్తుంది ఆటోమేటిక్గా. వెలుతురు ఇచ్చే లైట్ బల్బ్ అక్కడే ఉంది, కానీ నువ్వు దాని దగ్గరికి చేరుకుంటున్నావు. దాని అనుగ్రహం నీకు ఎలా అయితే కలుగుతుందో, దేవతా సంబంధించి నువ్వు తపస్సు చేస్తున్నావు, లేకపోతే ఒక నామస్మరణ చేస్తున్నావు, ఆ ఎనర్జీ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీని నువ్వు పొందుతున్నావు. అది ఎటువంటి ఎనర్జీ అయినా. ఒక వ్యక్తి కర్రసాము నేర్చుకుంటాడు,
అక్షరసామలో నిష్ణాతుడు అయిపోతాడు. ఒక వ్యక్తి కవిత్వ సంబంధించిన బాగా చేస్తాడు, ఎలాంటి పాటైనా అలవాటుగా రాసేస్తాడు. ఒక వ్యక్తి పాడడం బాగా ప్రాక్టీస్ చేస్తాడు, పాట వచ్చేస్తుంది. అలాగే ఏదైనా కానీ అది ఎనీ సబ్జెక్ట్, అంటే ఆ సబ్జెక్ట్ మన వాళ్ళు సబ్జెక్ట్ కనుక కాకుండా దానికి ఒక దేవత ఉంది, అదొక శక్తి స్వరూపిణి ఉంది, అందరిలో ఉండేటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు ఈ రూపంలో ఉంది అని చెప్పడం జరిగింది. మనకి లలితలో ఎలా అయితే ప్రతిదీ అమ్మవారి అనేటువంటి చెప్పడం జరుగుతుందో సౌందర్య లహరి కూడా అంతే. ఆ శివశక్తుల యొక్క సంబంధం ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఈ విశ్వంలో ఎలాంటి శక్తులు ఉంటాయి, ఎవ్రీథింగ్ అందులో ఉంటున్నాం. మీరు అన్నారు కూడా స్టార్టింగ్, ఇది మన జీవన విధానాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. మరి మొదటి నామంలోనే ఉంది కదా, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని. అసలు ఏమిటి అసలు అది, అసలు శివుడు గురించి అట్లా ఉంది అక్కడ. కదలలేడు అంటే శక్తి లేనిదే శివుడు కూడా కదలలేడు కాబట్టి నువ్వేదో స్త్రీని చులకనగా చూడకు, ఆవిడే నీ శక్తి అని చెప్పడం అర్థమైందమ్మా. అలా నువ్వు చూసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి నీకు వచ్చేది వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక భార్యని లేకపోతే ఒక భర్తని ఇద్దరు ఒకటి అనేటువంటి భావన లేకుండా చులకనగా చూస్తున్నావు. ఒక స్త్రీమూర్తి అబ్బాయిని చులకనగా చూస్తుంది, లేకపోతే ఒక పురుషుడు చేసుకున్న భార్యని చులకనగా చూస్తాం, వాళ్ళు అలాగే రియాక్షన్ ఇస్తారు. స్త్రీ పురుషుల దాకా ఎందుకు అమ్మ, ఇక్కడ నేను వచ్చాను, నాకు కాఫీ అందిస్తుంది ఆవిడ చక్కగా వచ్చి, బ్లాక్ కాఫీ తీసుకుంటారు సార్ అని ఇస్తుంది. అమ్మ బాగున్నారా, అమ్మ అయ్యో భలే తెచ్చారమ్మా టైం కానీ నేను ఒక మర్యాద ఇచ్చినప్పుడు ఆవిడ సెకండ్ టైం అయ్యో నాన్న దగ్గర వచ్చారు, ఏంటమ్మా ఆ చేతులు ఏంటి, ఆ కప్ ఏంటి, ఆ ప్లేట్ ఏంటి అన్నాను అనుకోండి, పనిలో ఉండి చేయి తడి చేత్తో తెచ్చేసింది, అది వీడు వచ్చాడా, వీడి కనబడకూడదని తిరుగుతుంటుంది. అంటే నువ్వు రెస్పెక్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా రెస్పెక్ట్ మనకు వస్తుంది. అలాగే అంటే ఒక మనిషి విషయంలో కేవలం ఒక కాఫీ అందించే వాళ్ళ విషయంలో అలా ఉన్నప్పుడు నువ్వు ఒక జీవితంలో జీవిత భాగస్వామిగా నువ్వు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెంత ఇదిగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి అనేటువంటిది. ఎందుకంటే ప్రతి మనిషి జాతకంలో కొన్ని దోషాలు ఉన్నప్పుడు జీవిత భాగస్వామి జాతకం కనుక యాడ్ అయితే వీళ్ళకి ఒక శక్తి వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఒక మార్పు వస్తుంది. కొంతమంది చూడండి, అందుకే మా పెద్ద అబ్బాయి పుట్టినప్పటి నుంచి చాలా బాగుందండి అంటారు, మా పెద్ద అమ్మాయి పుట్టినప్పటి నుంచి చాలా బాగుందండి అంటారు, పెళ్లి తర్వాత నాకు లైఫ్ టర్నింగ్ అయిందండి అంటారు. అంటే ఏమిటి, కొంతమందికి సప్తమ స్థానంతో ధనయోగాలు పడతాయి, అంటే వివాహం ద్వారా, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. కొంతమందికి పిల్లల ద్వారా ధనయోగం పడుతుంది, కొంతమందికి గృహం వల్ల పడుతుంది. అంటే ఏమిటి, నువ్వు సింగిల్ గా ఉండడం వేరు, నీకు ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు ఒక శక్తి వస్తుంది అక్కడ. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి సౌందర్య లహరిలో. అసలు అమ్మవారి యొక్క తత్వాన్ని ఎలా వర్ణిస్తాడంటే అసలు అబ్బా ఇది కదా, అసలు మనం నిజంగా గనక లలిత గాని సౌందర్య లహరి గాని మనం దాన్ని అర్థం చేసుకుని దానిలో ఉంటే ఇంకా లోకమేం అక్కర్లేదు, అసలు ఈ అమ్మవారి గురించి అర్థం చేసుకుంటూ పోతే కదా అనిపిస్తుంది. అప్పుడు మన దృష్టి కోణం మారిపోతుంది. అమ్మ ఎవరిని చూసినా ఆ సౌందర్య లహరిలో ఒక శ్లోకం గుర్తుకొస్తూ ఉంటుంది, లలితనామంలో ఒక నామం గుర్తుకొస్తుంది. ఎవరిని చూసినా కూడా బ్రహ్మానందం అంటారు చూసారా, ఆ ఆనందంలో తేలుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఏదో శ్లోకాలని నామాలని ఊరక ఏదో నాకేదో వస్తుందని నామం దృష్టితో చేస్తే వస్తుంది, రాదని కాదు, కానీ అది పరిపూర్ణం అవ్వదుగా. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నామమ్మా, బట్టి పెట్టి వెళ్ళి రాసేయడం వేరు, ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకొని అందులో ఉండే ఎసెన్స్ ఏంటని తెలుసుకొని రాయడం వేరు. అది మీకు ఉపయోగపడుతుంది ఎసెన్స్ అర్థమైతే, బట్టి పడితే మీకు జీవితానికి ఉపయోగపడదు. ఎగ్జామ్ రాయడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది, మీరు ఆ ఎగ్జామ్స్ మార్కులు రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ దాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితానికి ఉపయోగపడుతుంది. అలాగే శ్లోకం కూడా మనం ఊరికే పట్టేసి చదివేసుకుంటే కేవలం అంతవరకే దాని శక్తి ఉంటుంది, కానీ దానిలో ఉండేటువంటి లోతైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మీ జీవితానికి ఉపయోగపడుతుంది. మన ఆలోచన తీరు మారిపోతుంది కంప్లీట్ గా మారిపోతుంది. కాబట్టి సౌందర్య లహరి రోజు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే అమ్మవారికి సంబంధించిన లలిత కావచ్చు, సౌందర్య లహరి కావచ్చు, చతుర్దశి, అష్టమి, నవమి తిథులు చాలా పవర్ఫుల్. అందులో అమావాస్య, పౌర్ణమి కూడా చేసుకోవచ్చు. అంటే ఆ తిథుల్లో ఇంకా ఎక్కువగా నా అనుగ్రహం ఉంటుంది అని దేవీ భాగవతంలో అమ్మవారి స్వయంగా చెప్పినటువంటి అంశం ఇది. చతుర్దశి, అష్టమి, నవమి తర్వాత అమావాస్య, పౌర్ణమి కూడా అమావాస్య, పౌర్ణమి కూడా ఉంటుంది. మొత్తం ఈ 5 తిథుల్లో కనుక చేసుకుంటే ఇంకా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. అవును, చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.